కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్భంగా రేపే విచారణ రావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ కేసులో అరుణ్ రామచంద్రయ్య పిల్లై నిన్ననే అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.